శివరామకృష్ణ కమిటీ నివేదిక కూడా మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాదిరిగానే మారిపోయింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అన్ని ప్రాంతాలను, అక్కడి భౌగోళిక, వాతావరణ, సామాజిక, ఆర్థిక, చారిత్రక అంశాలను పరిశీలించి శివరామకృష్ణన్ కమిటీ కేంద్రానికి అందజేసిన నివేదిక భగవద్గీత కాదంటున్నారు మన మంత్రులు. రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించేది తమ ప్రభుత్వమేనని చెబుతున్నారు. ఇక రాజధాని సలహా కమిటీ చైర్మన్ నారాయణ కూడా శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై స్పందించారు. రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య ఉండొద్దని కమిటీ నివేదికలో ఎక్కడా లేదని చెప్పారు. కమిటీ పూర్తి స్థాయిలో నివేదికను ఇంకా హోంశాఖకు అందజేయలేదని, ఇవాళ అందజేస్తుందని తెలిపారు. వచ్చే నెల 1న జరిగే కేబినెట్ సమావేశంలో రాజధానిపై స్పష్టత వస్తుందని నారాయణ పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అయితే మరో అడుగు ముందుకేశారు. గతంలో జరిగిన కేబినెట్ సమావేశంలోనే సీఎం చంద్రబాబు రాజధాని విజయవాడ, గుంటూరు మధ్య ఉంటుందన్నారని, దీనిపై ఇప్పుడు తలో మాట మాట్లాడొద్దని సూచించారు. ప్రస్తుతానికి మాట్లాడడం వల్ల తాత్కాలిక లబ్ధి వచ్చినా రాష్ట్రానికి శాశ్వతంగా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రాష్ట్ర రాజధానిపై సందేహాలొద్దని, విజయవాడ, గుంటూరు మధ్య ఉంటుందని స్పష్టం చేశారు పుల్లారావు. ఇదిలా ఉంటే రాజధానిపై పలువురు ఎమ్మెల్యేలు కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములు తమ ప్రాంతంలో చౌకగా దొరుకుతాయని, అంత మాత్రాన రాజధాని అక్కడే పెట్టమని చెప్పలేమన్నారు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తిరుపతికి, ఇటు బెంగళూరుకు, అటు చెన్నైకి కూడా చాలా దగ్గరగా ఉన్నందున అక్కడ కంపెనీలు వచ్చే అవకాశం అంతగా ఉండకపోవచ్చన్నారు. చాలా వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఒక్క విశాఖపట్నానికే ఉందన్నారు ఆయన. మొత్తం మీద గురువారం అసెంబ్లీలో రాజకీయాలన్నీ రాజధాని చుట్టే తిరిగాయి. మంత్రుల కామెంట్లు మీడియాలో రావడంతో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. అందుబాటులో ఉన్న మంత్రులను పిలిచి శివరామకృష్ణన్ కమిటీ నివేదికపై ఎవరూ మాట్లాడొద్దని క్లాస్ పీకారు. సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చ జరగనుంది. ఈ నివేదికను ప్రభుత్వం అమలు చేస్తుందా లేక మరో శ్రీకృష్ణ కమిటీ నివేదిక మాదిరిగా చేస్తుందో వేచి చూడాలి.